ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేసింది సందీపంగా మేనేజర్ గారు టీ సిరీస్ నుంచి ఫోన్ చేసి భలే ప్లాన్ చేసేవరా, నోటీస్ పంపించి డబ్బులు ఇవ్వడానికి భలే ప్లాన్ అన్నాడు. అలా మాట అంటే ఎలా ఉంటుంది? సందీప్ ఒకసారి మంచిగా అన్నాడు. మరి ఆయన మంచోడు అయితే వాళ్ళ కంపెనీ నుంచి వెళ్ళినప్పుడు వాళ్ళ తమ్ముడు తెలిసిన ఆయన తెలియదా? వాళ్ళ తమ్ముడు మేనేజర్ ఇద్దరు మాట్లాడుకున్నా, నాకు మేనేజరే చెప్పాడు, ఆయనే చెప్పాడు. ఇప్పుడు కొత్తగా ఈ కష్టం వచ్చింది, సో ఏం కోరుకుంటున్నారు? నా సినిమాకు వేశారు కదా నోటీసు, ఆ సినిమాకి ఎలాంటి ఇబ్బంది లేదు. చనిపోయిన కొడుకు సినిమాలో ఉన్నాడు, ఈ సినిమా రిలీజ్ అవ్వడం మీకు ముఖ్యం. చాంబర్ నుంచి అయితే ఎలా న్యాయం జరగట్లేదు. జరగదు సార్, జరగదు. ఈ ప్రభాస్ గారు మంచోడు అని చెప్పి అని చెబుతున్నారు కదా, ఆయన ద్వారా మాకు ఒక దేవుడు అని మేము ఇప్పుడు వారం నుంచి అల్లవరిస్తున్నా కూడా మరి ఆయన తెలీదా? నేను బతికేది కూడా వేస్ట్ ఆయన న్యాయం చేయకపోతే. ఇదంతా ప్రమోషన్ స్టెంట్ తప్పుగా అర్థం చేసుకుంటారు. డబ్బులనేమో కాదురా బాబు, దండం పెడతాను, మీకు కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ దండం పెడతాను, నేను డబ్బులు అడగట్లా. సాయం అంటే మీరు అన్నారు మమ్మల్ని తెలియదు ఆమెకి ఎందుకు, మేము గొర్రెలు కాసుకునే వాళ్ళమే కాదు. కొంచెం నీతి ఉంది మా దగ్గర. నేనేం చెప్తున్నానంటే, నేను ప్రభాస్ గారికి అడిగే సాయం. టాలీవుడ్లో టైటిల్స్ వివాదం ఈరోజు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. గతంలో ఇలాంటి సమస్య చాలాసార్లు వచ్చింది. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఒక సాధారణ మహిళా రైతుకి, ఒక సాధారణ రైతు జంటకి సినిమాని అమితంగా ప్రేమించి 13 ఏళ్ల వయసులో సినిమా తీయాలని నిర్ణయించుకొని ఇల్లు వాకిలి గుడ్డు గోడు మొత్తం అమ్ముకొని బజారు పడ్డ ఒక మహిళ, రైతు మహిళ, ఆ జంట ఈరోజు నడి రోడ్డు మీద నిలబడిపోయి ఉన్నారు. అయితే దీనికి కారణం ఒక పెద్ద చేతులు ఉన్నాయి. సో ఒక పెద్ద కంపెనీ నుంచి వాళ్ళకి నోటీసులు వచ్చినాయి. పైగా ప్రభాస్ గారి సినిమా అందుకు కారణమైంది. సో ఇప్పుడు ఇది ఒక పెద్ద చర్చకు కారణమవుతుంది. సో ఇప్పుడు ఆ నరసమ్మ, వెంకటేశ్వర్లు, ఆ సినిమా డైరెక్టర్ వారి అబ్బాయే రవి, వాళ్ళంతా కూడా ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అసలు ఈ స్పిరిట్ టైటిల్ వివాదం ఏంటి, ఆ జంట కానీ వారి అబ్బాయి కానీ ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు, అసలు వారికి నోటీసులు ఎప్పుడు వచ్చినాయి, ఎవరు పంపించారు, ఇలాంటి విషయాలన్నీ ఇంటర్వ్యూలో తెలుసుకున్నాం. అమ్మా నమస్తే. యాక్చువల్గా ఏదన్నా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చాలా ఆనందంగా చేస్తానమ్మా. ఎందుకంటే ఎవరైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఒక సినిమా పూర్తి చేసుకొని సినిమా ప్రమోషన్కి వచ్చినప్పుడు ఒక బిడ్డను చాక్కొని ఆ బిడ్డకి పెళ్లి చేసి ముస్తాబు చేసి అత్తగారింటికి పంపించేటప్పుడు ఆ తల్లిదండ్రి ఎంత బాధ్యతతో ఉంటారో ఆ టీం కూడా అంత బాధ్యతతో వచ్చి ఆ సినిమా పట్ల అంత ప్రేమ చూపిస్తుంటారు. వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది మాకు ఆనందం. అయితే ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నేను చాలా బాధతో ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఎందుకంటే నేను కొన్ని విజువల్స్ చూశాను. వారు పోస్టర్స్ చింపేస్తూ ఏడవడం, మీరు ఏడుస్తూ ఆ బయట కొంగు తిట్టు తుడుచుకోవడం, నాకు నిజంగా నా తల్లిదండ్రులు గుర్తొచ్చారు. సో ఇక్కడ తప్పు ఎవరిది ఒప్పు ఎవరిది నాకు తెలియదు, కానీ మీ కష్టం మాత్రం ఏడవద్దమ్మా, వద్దు. నేను మీరు కష్టపడుతున్నా ఏడవాల్సిన అవసరమే లేదు. ఒక ప్రయత్నం చేశారు మీరు. సినిమా అనేది ఏ ఒక్కరి సొంతం కాదు, సినిమా అనేది అందరి సొంతం. చేశారు. అసలు ఏం జరిగింది, ఏంది ఈ వివాదం, ఏంటి, ఎక్కడ మొదలైంది, ఎప్పుడు నోటీసులు వచ్చినాయి? ఇది సినిమా సార్, సిరిట్ ఈజ్ నాట్ ఓన్ అనే సినిమా మేము చాలా దాదాపు ఒక 7 సంవత్సరాల ముందు నుంచి తీసుకుంటా, కొద్ది డబ్బులు పెట్టుకొని తీసుకుంటా, మళ్ళీ డబ్బులు అయిపోయినప్పుడు మళ్ళీ ఇంటికి పోవటం, మళ్ళీ తెచ్చుకోవడం మాట చేసుకుంటా ఇప్పటికి దాదాపు ఒక సంవత్సరానికి ముందు తయారు చేసుకున్నాం. అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈ సెన్సార్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాం, అది కూడా బాగానే వచ్చింది. మళ్ళీ సెన్సార్ వచ్చిన దాకా మేము రిలీజ్ చేసుకుందామని ఏర్పాటు చేసుకుంటే డబ్బులు చూసుకుంటే ఇంత టైం పట్టింది, ఒక 10 నెలలు టైం పట్టింది మాకు. అట్నో ఎట్నో వాళ్ళని ఒప్పించుకొని అక్కడ కొంతమందిని మాట్లాడుకొని ఈ డబ్బులు కొంత అమౌంట్ తీసుకొని వచ్చి పోస్టులు కావాల్సినవి చేసుకున్నాం. ఈ ఆడియో ఫంక్షన్ పెట్టుకున్నాం మన ఛాంబర్లో. ఆడియో ఫంక్షన్ పెట్టుకున్నాక అది విని మాకు ఇంటికి నేరుగా నోటీస్ పంపించారు. ఈ సినిమా సిరిట్ అనేది మీది కాదు, మాది, మీరు ఎందుకు చేస్తున్నారు దీని అని చెప్పి నోటీస్ పంపించారు. అక్కడ మాకు వచ్చే డబ్బు ఆగిపోయింది. మేము మాట్లాడుకున్నాం కదా, ఒక 2-3 రోజుల తర్వాత పంపిస్తాం, పోయా నువ్వు పని చేసుకుంటాడు పంపిస్తామని చెప్పి మన వాళ్ళు చెప్పినారు. మేము ఆ మాట మీద వచ్చి మొదలు పెడితే అక్కడ డబ్బులు అయిపోయింది, నోటీస్ పోయింది. దానివల్ల ఇక్కడ ఏమీ మాకు అర్థం కాక ఏమయమైపోయి ఇల్లు దాదాపు 3 సంవత్సరాల నుంచి సిరిట్ ఈజ్ నాట్ ఓన్ అనే సినిమా మేము చెప్పుకుంటా చేసుకున్నాం. పేపర్లకి, టీవీలకి, చెరువులు అన్నిటికీ పెట్టుకున్నాం. అప్పటి నుంచి మా జోలు రాకుండా తీరా 22వ తారీఖు లేకపోతే 29 వరకు రిలీజ్ అన్నాక మాకు నోటీస్ ఇచ్చి మా సినిమా ఆపారు. మేము చిన్నోళ్ళమని ఆపినరా, ఇట్టటి వాళ్ళని పైకి ఎక్కిరాని ఆపినరా, లేకపోతే ఏదన్నా దేనివల్ల ఆపారో తెలియదు. వాళ్ళైతే ప్రభాస్ మంచోడు,
వంగా సార్ కూడా మంచివాడు. మరి ఇంతమంది మంచి అయినప్పుడు ఆయన ఎవరో తెలియపెట్టినాడు, ఆయన నోటీస్ ఆయన ద్వారా మాకు వచ్చినప్పుడు వీళ్ళకైనా తెలియకుండా ఉందా? సార్ ఇక్కడ నాకు ఒక చిన్న ప్రశ్న, రవి గారు మిమ్మల్ని అడగాలి నేను, ఎందుకంటే వాళ్ళిద్దరికి సినిమా అంటే ప్రేమ ఉంది, కానీ సినిమా ఇండస్ట్రీ స్ట్రక్చర్ కానీ ఇక్కడ ఉండే లోటుపాట్లు కానీ వాళ్ళకి అంత ఐడియా ఉండకపోవచ్చు. బట్ మీరు చదువుకున్నారు, మీరు డైరెక్షన్ చేశారు, మీకు ఒక ఐడియా ఉంది. 2021 అక్టోబర్లో స్పిరిట్ మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు. మీ సినిమా పేరు కూడా స్పిరిట్. మీకు అప్పుడు డౌట్ రాలేదా మనల్ని ఎప్పుడన్నా ఇబ్బంది పెడతారేమో వీళ్ళు? లేదు సార్, అంటే మాకు 2019 17 నుంచి మా షూట్ యాక్చువల్గా మా టైటిల్ అనుకుంది సినిమా అనుకో రోజు అనుకున్నాం. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే వాటిని టైటిల్ చేయించుకోవాలి, ఇవన్నీ లేవు. అక్కడ తెచ్చుకున్నాం, సినిమా చేసుకుని వస్తాను అన్నాం, ముందు నుంచి అనుకుంటాం. మీరు ఎప్పుడు టైటిల్ రిజిస్టర్ చేయించారు? మాది 24 అయిందండి. 24 అయింది. వాళ్ళ టైటిల్ ఎప్పుడు రిజిస్టర్ అయ్యింది? వాళ్ళది 24లోనే అయింది. ఎవరి ముందు అయింది? మాది 2 నెలల ముందు అయింది. 2 నెలల ముందు మీదే మాదే అయింది. మాది వచ్చేసి ఫిబ్రవరిలో అయింది, వాళ్ళది ఏప్రిల్ అయింది. అది కూడా నాకు అది వాళ్ళ డాక్యుమెంట్ పంపించారు, వాళ్ళ డాక్యుమెంట్లు ఉన్నాయి. వాళ్ళు 2 నెలలు వెనక మంది అయినట్టు వాళ్ళ డాక్యుమెంట్లు వాళ్ళు పంపించే డాక్యుమెంట్లు ఉన్నాయి. మాకు అవ్వండి, ఇంటర్వ్యూ అవ్వగానే మాకు ఆ డాక్యుమెంట్స్ పంపిస్తాం. ఆ డాక్యుమెంట్లు వచ్చిన తర్వాత మళ్ళీ నాయ పెట్టి పంపించాను వాళ్ళకి. వాళ్ళు పంపించింది అది. ఇప్పుడు వాళ్ళు ముందు అయ్యి ఉంటే ఒకవేళ అనుకుందాం సార్ మీరు అన్నట్టే, ఓకే నేను సినిమాలు చూస్తున్నాను ఉంటాయి, నాకు ఉన్నగా నాకు ఒక అవగాహన ఉంది. నేను 23 నుంచి ప్రమోషన్ గట్టిగా చేస్తున్నాను సార్. సినిమాది ప్రమోషన్ అప్పటి నుంచి చేస్తున్నాను. అప్పటి నుంచి సైలెంట్గా ఉండి ఈ రోజు వాళ్ళు నోటీస్ ఇవ్వడం అనేది ఒకటి నాకు అర్థం కాని విషయం. మీరన్న మాట ప్రకారమే. తర్వాత ఇప్పుడు అది స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని చెప్పి ప్రమోట్ చేస్తున్నప్పుడు వాళ్ళ మధ్యలో వచ్చి ఏదో ఒక రోజు అడగవచ్చు కదా. ఇంకొక విషయం ఏంటంటే అందరూ మీరు చెప్పినట్టు 21లో అన్నదన్నారు, అది ఎంతవరకు వచ్చిందని తెలియదు. యాక్చువల్గా ఆ టైం నాకు కూడా తెలియదు. ఇప్పుడు వచ్చిన తర్వాత మీడియాలో చూసి ఎంక్వైరీ చేసుకొని చెప్తున్నా తప్ప కరెక్ట్ టైము చాలా మంది తెలియదు. అలాగే నాకు కూడా చెప్తున్నా సార్. బట్ రిలీజ్ డేట్ ఏదుందో అది కనిపిస్తుంటది కదా. అదే చెప్తున్నాను మీకు తెలియదు. అదే చెప్తున్నా, అదే చూడండి ఒకసారి చూసి చెప్పినది. దీంట్లో ఇంకోటి మనకేంటంటే వాళ్ళకంటే టైటిల్ ముందు అనేది వాళ్ళ మనకు ఉంది కాబట్టి ఇప్పుడు మనకి 23 నేను నా సెన్సర్ వచ్చేటానికి 24 మా సెన్సర్ వచ్చే టయానికి వాళ్ళ షూట్ కూడా స్టార్ట్ అవ్వలేదు. కరెక్ట్, వాళ్ళది షూట్ కూడా స్టార్ట్ అవ్వలేదు, ఎక్కడ లేదు. ఆ టయానికి వాళ్ళు 21లో వాళ్ళు అనుకున్నారు నన్ను చెప్తే, ఆ తర్వాత వేరే సినిమా జరుగుతుంది, యాన్యువల్ సినిమా జరుగుతుంది, అది రిలీజ్ అవుతుంది, పనులు నడుస్తుంది. ఈ తర్వాత సినిమాలు నడుస్తూనే ఉన్నాయి. మరి 24లో నాకు వచ్చే టైం షూట్ కూడా అరవనప్పుడు వాళ్ళు ఎలా ఇప్పుడు అడుగుతారు? బట్ ఇక్కడ షూట్తో సంబంధం లేదు, టైటిల్ వివాదం కాబట్టి టైటిల్ రిజిస్ట్రేషన్ ఎవరిది ఫస్ట్ అయ్యింది అనేది మాత్రమే ప్రామాణికం. ఆ లెక్కను చూసుకుంటే మీరు చెప్పే ప్రకారం 2 నెలల ముందు మీదే అయింది సార్. సో అప్పుడు ఇంకా వివాదం ఏముంది? మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు కదా. నేను అయ్యాను సార్, లీగల్గా ప్రొసీడ్ అయినా. వాళ్ళు ఫస్ట్ నోటీస్ పంపించినప్పుడు లీగల్గా ప్రొసీడ్ అయినా. వాళ్ళు పంపించిన దానికి వాళ్ళు పంపిపోతే నాకు తెలియదు కదా, వాళ్ళు ఎప్పుడు డేట్ అయింది అంటే నాకు తెలియదు కదా. వాళ్ళు పంపించిన దాంట్లో చూసుకొనే నేను పంపించాను. పంపించినప్పుడు వాళ్ళకి ఆ డేట్ కన్నా ముందని మేము పంపించాం సార్. మీకంటే మాది 2 నెలలు ముందే అయింది ఒకటి. రెండోది వచ్చేసి నాకు ఆల్రెడీ సెన్సార్ వచ్చింది సార్, సెంట్రల్ గవర్నమెంట్ సెన్సార్ తెచ్చుకున్నాను నేను. ఒకవేళ మీది ముందుంటే నాది ముందైతే నీకు ఇవ్వచ్చు, ఎందుకంటే మీరేం చేయరు కాబట్టి. మీది ముందైతే నాకు ఇవ్వడానికి లేదు కదా. చాంబర్లు ఎలా వేస్తారు వాళ్ళకి తెలియదు, అరే ముందు వస్తుంది ఎట్లాగా వాళ్ళు పెద్ద ఆపుతారు కదా. అంటే మీరు అవ్వలేదని చాంబర్ కూడా తెలుసు కదా, అందుకే నా టైటిల్ ఇచ్చాను. నేను నా ఇంట్లో అయితే చేయించుకోలేదు కదా టైటిల్, లేదంటే ఎక్కడో గూగుల్లోకి వెళ్ళి ఇంకోసారి నేను చేయించుకుంది, సంజర్లో చేయించుకుంది బ్యానర్లో. ఇక్కడ చాంబర్లో చేయించుకున్న తర్వాత సరే పోనీ చాంబర్లో ఏదో మోసం చేశాను, ఏదో చేశాను. సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ సార్, సెన్సార్ సర్టిఫికేట్, అదిగో నేనే షిఫ్ట్ చేస్తాను, అదిగో నేనే షిఫ్ట్ చేస్తాను. లేదు కదా, దాంట్లో నెంబర్ అయితే ఇస్తారు కదా, మీరు పంపించాను కదా. మరి ఆ నెంబర్ ఒకసారి కొడితే ఇది కరెక్ట్గా సెన్సార్ వాడు తెచ్చుకున్నాడా లేకపోతే బయట నుంచి తెచ్చుకున్నామా? కొంతమంది అన్న మీరు అడిగిన మాట చాలా మంది నేను తర్వాత కూడా కామెంట్స్లో చూశాను, ఇది ఎప్పటి నుంచో ఉంది, ఆ టైటిల్ ముందని చెప్పేసి. ఆ టైటిల్ ముందంటే 3 సంవత్సరాలు చేంజ్ చేస్తున్నారు. ఓకే, నేనేదో ఈ చాంబరోళ్ళకి లక్షలు ఇచ్చి నేను తెచ్చేసుకున్నాను, సెన్సార్ వాళ్ళకి కూడా లక్షలు ఇచ్చి నేను తెచ్చుకున్నాను సార్. ఎందుకంటే నాకు అక్కడ డబ్బులు ఉన్నాయి కాబట్టి, మాకు అక్కడ డబ్బు ఉంది కాబట్టి, మాకు బాగా పలుకుబడి కాబట్టి తెచ్చుకున్నాం. మరి అలాంటప్పుడు ఇన్ని రోజులు నాకు అంత డబ్బులు మాకంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. నాకంటే ఒక 100 కోట్లు ఉన్నాయండి, వాళ్ళకి ఒక 100 కోట్లు ఉంది కదా. ఖచ్చితంగా ఏదైనా డబ్బు మేము సెన్సార్ వచ్చి సంవత్సరం అయినా సరే రిలీజ్ చేసుకోవడానికి అదే డబ్బులు వడ్డీ వస్తాయి తీసుకుందామని ఆపాను సార్. మినిమం కొంచెం ఎవరైనా కామెంట్స్ పెట్టేవాళ్ళు కూడా నేనేం మాట్లాడుతానంటే సార్, ఇది టైటిల్ గురించి జరిగిన ప్రాబ్లమ్సే. నేను ఇంతకాలంలో ఎప్పుడన్నా సార్ ప్రభాస్ గారి సినిమా స్పిరిట్, నా స్పిరిట్ ఈజ్ నాట్ వన్, ఆయన నా పేరు పెట్టుకున్నాను, ఎక్కడైనా ఏంటో సరే మా అమ్మ మా నాన్న మాట్లాడారా? లేదు. మేము ఫస్ట్ నుంచి కూడా చెప్పేది ఇది స్పిరిట్ అన్నారు సార్, స్పిరిట్ కాదు సార్. మేధావులు చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు కదా, వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా, మా అమ్మ మా నాన్న తెలియదండి, చదువుకోలేదు, నేను పెద్ద ఏది చదివేసి డిగ్రీ పట్టుకోలేదు సార్, నేను కూడా 10th ఫెయిరే, ఊర్లో ఎలా చేసుకున్నానే. సినిమాలకు పక్కా యాంటీ నేను. సినిమా చేసింది ఏం కోసం, సినిమా చేయాలంటే చేసాము. ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేసింది నేను కాదు సార్. ఫస్ట్ ఈ విషయాన్ని బాగా అందరు చెప్తున్నాను, వాళ్ళకి చెప్తున్నాను, ఇది ప్రాబ్లం క్రియేట్ చేసింది నేను కాదు. సందీప్ వంగా సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మేనేజర్ ప్రాబ్లం క్రియేట్ చేశారు. ఆయన నాకు ప్రెస్ మీట్ పెట్టుకున్న తర్వాత ఫోన్ చేసి
ఇట్లా మీరు సినిమా చేశారంటే అవును సార్ నేను సినిమా చేశాను, మాది స్పిరిట్ ఈజ్ నాట్ వన్, మా ఊరు ఇది, మా ఇల్లు ఇది అని అడిగితే అడ్రస్ నేను చెప్పాను. చెప్పినప్పుడు నిజంగా వాళ్ళు జెన్యున్ అంటే ఒకళ్ళు ఉండుంటే వాళ్ళు ఏం చెప్పారు మనకి, చెప్పేసి ఓకే ఇది అయిపోయిందమ్మా మీరు ఇలా చేయొద్దు, మాది సినిమా మాట్లాడుంటే అది విషయం ఉండేది. ఇది చెప్పకుండా ఇక్కడ ఎవరైతే సందీప్ వంగ సార్ నుంచి వీళ్ళు ప్రొడ్యూసర్ విషయం నాకు తెలియదు, వీళ్ళు ప్రొడ్యూసర్ విషయం తెలియదు, నాకు తెలియదు, ఇప్పుడు తెలుసు దిగాం ఒకటి. ఆ తర్వాత ముంబై నుంచి వాళ్ళు ఎవరో భూషణ్ కుమార్ పంపించారంటే భూషణ్ కుమార్ అనే పర్సన్ టీ సిరీస్ చేయాలని నాకు తెలియదు, నాకే కాదు సార్ చాలా మంది తెలియదు. సినిమాలు చూసే ఊరికి వాళ్ళు ఎవరు ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ థియేటర్కి వచ్చాక తెలుస్తుంది ఎవరికి సార్, హీరోలు తెలుస్తారు సార్, ప్రభాస్ గారు తెలియకుండా ఎవరు ఉంటారు. ఇప్పుడు ఏం గురించి ఎక్కువ మాట్లాడక అదే రీజన్. అక్కడ నుంచి ఆయన మనకు నోటీస్ పంపించాడు, ఎక్కడ పంపించాడు, మా ఊరికి పంపించాడు. వాళ్ళకి అడ్రస్ ఎలా తెలిసింది? నేనే ఇచ్చాను సార్, మేనేజర్కి ఇచ్చారు కాబట్టి నేనే ఇచ్చాను. మేనేజర్ గారు ఫోన్ చేసి అమ్మా ఎందుకు చేశారు ఏమన్నా అడిగితే సార్ మేము సినిమా చేసామండి ఎప్పటి నుంచో, సార్ కనుక్కోండి సార్ 24 నుంచి 23 నుంచో కాదు సార్, వాస్తవాన్ని చెప్పాలంటే సార్ షూట్ చేసింది ఇప్పుడు డేట్ చెప్తున్నాను, మనకి 500 నోట్లు కూడా ఇంకా అప్పటికి రన్నింగ్లో ఉన్నాయి సార్. 2016 నేను షూట్ చేసింది 2017 సార్. చెప్తే నోస్తారని ఇన్ని సంవత్సరాలు చేసుకుని చెప్పి చెప్పుకోలేక ఎందుకులని లాక్డౌన్ ముందు లాక్డౌన్ చెప్పుకున్నా, ఇది నిజం సార్. లాక్డౌన్ ముందుగా సార్ 2000 నోట్లు జరుగు 2015 నా షూట్ కెమెరా షూట్ చేసిన డేట్ ఉంటుంది సార్, అందులో నేను మార్చనుకుంటా సార్. అక్కడ అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నా సార్. ఇది ఈ దాచిపెట్టిన డబ్బులు అప్పుడే సార్ 500 నోట్లు కొంతమంది కడుతున్నారు. ఆ లాక్డౌన్కి అయితే మరి లాక్డౌన్ ముందు అయితే మరి ఎలాగా 500 నోట్లు అప్పుడు చల్లలేదు కదండి. ఇది రండి చూపిస్తా, మా ఊర్లో అడగండి. కరెక్ట్గా ఇది 15 సంవత్సరాలు మోస్తుంది సార్. ప్లీజ్ సార్ 10 సంవత్సరాలు మోస్తున్నాం సార్ సినిమాని, 10 సంవత్సరాల నుంచి మోస్తున్నాం సార్ సినిమాని. దాన్ని చేసుకుంటూ లాక్డౌన్ అయిపోయిన తర్వాత దాని ముందు వాళ్ళ తమ్ముడు చనిపోయి 2 సంవత్సరాలు ఆగి వచ్చేసాం. ఓకే ఇది చెప్తాను సార్, నా పర్సనల్ ప్రాబ్లం చెప్తాను. ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేసింది సందీప్ వంగ మేనేజర్ గారు టీ సిరీస్ నుంచి. వీళ్ళు ఫోన్ చేశారు, వీళ్ళు ఇచ్చిన నోటీసులో వీళ్ళు చెప్పిన నోటీసులో ఊరికి పోవడం వల్ల ఊర్లో వాళ్ళు మాకు వచ్చిన మంచి పేరు ఏంటంటే ఇప్పుడు సినిమా చేస్తున్నాం డబ్బులు పోగొట్టారు వీళ్ళకి ఇది ఉందని చెప్పి అన్నారు. ఈ నోటీసు వీళ్ళే పంపించారు. ఆ ఫ్రెండ్ ఫోన్ చేసి భలే ప్లాన్ చేసావురా, నోటీస్ పంపించి డబ్బులు ఇవ్వడానికి భలే ప్లాన్ అన్నాడు. ఆడ మాట అంటే ఎలా ఉంటుంది సార్, 10 ఏళ్ళ కష్టం. నేను ఆడ ముందు అందరూ బతిలాడుకొని ఇక్కడ తిరిగాను, చాలా రోజులు తిరిగాను, డబ్బులు దొరక్క సార్ మా సినిమా రిలీజ్ చేయని కొంతమంది అడిగాను, ఎవరైనా డబ్బులు కడితేనే రిలీజ్ చేస్తున్నారు, ఈ డబ్బుల కోసం రెడీ చేసుకున్నాం. నాకు అర్థమైంది డబ్బులు వస్తాయా రావా, సినిమాకి వెళ్ళాలి, హాల్లో వాళ్ళకి నచ్చితే నా సినిమా మాకు నచ్చింది సార్, వాళ్ళకి నచ్చాలని లేదు, నచ్చితే బాగుంటే డబ్బులు వస్తాయని క్లారిటీ ఉంది. దానికోసం ఊర్లో అప్పు ఇచ్చిన అందరికి నచ్చ చెప్పుకొని మేము అందరం కలిసి మీకు సినిమా రిలీజ్ అయిన తర్వాత డబ్బులు ఏమైనా వస్తే ఇస్తాం, లేదంటే గోల్ చేయొద్దు, ఇంత సినిమా చేసుకుని పేరు పెట్టుకున్న తర్వాత మీరు ఇంటి ముందుకు వచ్చి గోల్ చేస్తే పరుగు పోతుంది, సినిమా రిలీజ్ చేసిన గొప్పగా ఇది ఉంటుంది కాదు చేయొద్దని వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళే రివర్స్ అయ్యి ఈరోజు ఇలా నువ్వు దొంగలాడికెళ్ళాడు ఒకటని ఈ సినిమాకి డబ్బులు అడిపెట్టిన వాళ్ళు ఇవ్వకపోగా ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళు మా మీదకి ఎదురు నోటీస్ రావడం అనేది ఇప్పుడు కూడా లీగల్ గా చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇప్పుడు దాకా మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు డబ్బుల కోసం తొందర పెడతారు. ఇప్పుడు సినిమా రిలీజ్ కోసం ఎవరో సహాయం చేయడానికి రెడీగా వచ్చుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఎందుకు ఇస్తారు మీకు డబ్బులు? వాళ్ళు కూడా సినిమా రిలీజ్ కి సాయం చేస్తున్న వాళ్ళు కూడా చేయకపోగా సార్ అలా ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక ముసలావ నేను చచ్చిపోతున్నాను మీ డబ్బులు ఇవ్వకపోతే చావుకు రావే కారణం అంటే ఈ రిలీజ్ తెచ్చుకున్నా మీ డబ్బులు, ఈ డబ్బులు ఒక 50,000 ఒకటి కొట్టాం, ఇంకొక మా ఒక 50,000 కొట్టాం. అక్కడ ప్రెజర్ స్టార్ట్ అయింది. వాళ్ళు ఒప్పుకోవట్లేదు సార్, మేము చచ్చిపోతామంటున్నారు. ఇంటికి మా చెల్లి పని చేస్తున్నాడు, ఇంటికి వెళ్ళేసి మాట్లాడి మా చెల్లి ఎడుతుంది. ఇప్పుడు వాటర్ 40,000 అప్పు అయింది మళ్ళీ రోజు మందికి. 15 రోజులు నోటీస్ పెట్టిన లేదంటే నీరు తప్పు అవుతుంది అంటే మేము మళ్ళీ ఇంకోటి చర్య తీసుకుంటా అన్నారు. దీని ఆల్రెడీ అడిగితే లాయర్ నోటీసే చెప్పాలన్నాడు సమాధానం. నేను చెప్పొద్దు, నేను మాట్లాడిన కష్టం, కేసు అంతే. వాళ్ళ కేసు పెడితే నేను కేసు పెడతాను అంతే. అప్పుడు వేరే లాయర్ని ఇలా ఫ్రెండ్ అడిగేసి ఇక్కడ మనకు ఎవరు తెలియదు కదా, వేరే ఫ్రెండ్ ద్వారా బెంగళూరులో ఒక అతను మాట్లాడేసి ఆయన పంపించేసి ఆయన కూడా చాలా సపోర్టివ్ మాట్లాడాడు. ఈ ఆయన నోటీసు మన పేపర్ చూశారు కదా, చూసి చాలా సపోర్ట్గా మాట్లాడి చాలా ధైర్యంగా మాట్లాడి మీరేం ప్రాబ్లం రాదు, మీ సినిమా అవుతుంది మీకు అవుతుందని చెప్పాడు. దీని తర్వాత ఆయన నోటీస్ పంపించారు. ఆ నోటీస్ పంపించిన తర్వాత ఇలా రిప్లై రాలా, వాళ్ళ దగ్గర నుంచి రిప్లై రాలా. మళ్ళీ మేము కూడా చెప్పాను చాలా అర్జెంట్ రిప్లై ఉంటుంది సార్ ఏదైనా సరే మేము కూడా చెప్పినది వాళ్ళు చెప్పిన స్ట్రాంగ్గానే. వాళ్ళ కానీ రిప్లై రానప్పుడు ఇక్కడ వీళ్ళకి నేను చెప్తాను వీళ్ళు అవ్వట్లేదు. దీనివల్ల ఈ మధ్యలో నటికుమార్ సార్ తోటి మాట్లాడాం, ఆయన కూడా చెప్తా ఉన్నాడు సరే ఈ ప్రాసెస్ నడుస్తూ ఉన్నట్లాగా. ఆయన పెద్ద సినిమా అయిపోయిన తర్వాత నేను మాట్లాడతానమ్మా ప్రెస్ మీట్కి వస్తాను నేను మాట్లాడుతా అన్నాడు. సరే ఇదే నమ్మకం మీద వారం 10 రోజులు ఆగాం, వీళ్ళకి నుంచి రాలేదు వాళ్ళ కానీ నోటీస్ వచ్చిద్దేమో వచ్చేదాన్ని బట్టి ఏదైనా చేద్దామని ఆగాం. 13 రోజులు 14 రోజులు ఆగాం సార్, ఏం రాలేదు. 15 రోజులు రావాలి కదా. ఈ లోపు ఒక ఛానల్ మేము ఇంటర్వ్యూకి వెళ్ళాం, అక్కడ వాళ్ళు లైవ్ వెళ్ళిపోయారు. జరిగిన విషయం వాళ్ళు చెప్పాము. ఇక్కడ ఎవరైతే శివప్రసాద్ గారు ఉన్నారో ఆయన ఫోన్ చేశారు. వాళ్ళు ఫోన్ చేస్తే ఆయన ఫోన్లో మాట్లాడుతున్నారు లైవ్లో, ఆ సినిమా రిలీజ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదన్నాడు. సార్ మీరు ఇలా చెప్పొద్దు సార్ మాకు నోటీస్ ద్వారా ఇవ్వండి అన్నాను.
నోటీస్ అవసరం లేదు నేను చెప్తున్నాను కదా అంతే ఫిక్స్ అన్నారు. ఓకే, ఒక ప్రూఫ్ అది దొరికింది కదా, అక్కడ వరకు కూడా నమ్మారు. ప్రూఫ్ దొరికింది కదా. ఇదే వీడియో నేను ఊర్లో కొంతమంది పంపించా, చూసారా నేను చేయలేదు, వాళ్ళు ఆల్రెడీ పంపించారు, వాళ్ళతో మాట్లాడిచ్చాను. ఓకే, కొంచెం అటు ఇటుగా కన్ఫ్యూజ్ ఉన్నారు. ఇవాళ అయిపోయింది సార్ ఇంటర్వ్యూ, రేపాగి ఎల్లుండి ఇంకో నోటీస్ వచ్చింది సార్. అది నేను పంపించాను. సార్ మొన్న మీరు ఫోన్లో ఏం చెప్పారు, లైవ్లో ఏం చెప్పారు, మీ మాట ఎక్కడ చెల్లింది సార్, మీ మాట ఎక్కడ ఉంది సార్, వాళ్ళు మళ్ళీ పంపించారు కదా నోటీసు, ఇప్పుడు దీనికి ఏం చేయమంటారు, మళ్ళీ నేను నోటీస్ పంపించాలి, మా లాయర్ గారు నాకు పంపించారు, ఎందుకు మాట్లాడారు సార్, మనం కూడా మళ్ళీ నోటీస్ పంపించాలన్నారు. పంపించేద్దాం సార్ అన్నాను. నోటీస్ కాదు కేసే పెడదాం అన్నారు. నోటీస్ పంపిస్తాం, వాళ్ళు పంపిస్తాం, మనం పంపిస్తాం, లేకపోతుంది, నీకేం ప్రాబ్లం లేదు అన్నాడు. ప్రాబ్లం ఏంటంటే సార్, దీని ముందు కడుపుతున్నాను, బయట పడేయాలి ఫస్ట్, ఏదైనా సరే ఇది బయట పడేస్తే నేను వేరే పనికి వెళ్ళగలను, నేను చాలా సంవత్సరాలు దీని మీద కూర్చున్నాను, నా వల్ల కాదు అని చెప్పేసాను. సరే అయితే కేసు పెడదామని ఒకసారి అడ్రస్లు తీసుకో అన్నారు. నా ఇంటి అడ్రస్ ఇచ్చాను కదా మీకు, మరి నాకు ఇప్పుడు ప్రభాస్ గారి సందీపంగా సార్ అడ్రస్ కావాలి. నేను అడిగా, సార్ నేను మీకు ఇచ్చాను కదా, సెకండ్ నోటీస్ ఇలా పంపించారు, నేను మీకు అడ్రస్ ఇచ్చాను కదా నమ్మకంగా, మీరు కూడా నాకు ఇవ్వండి సార్ అన్న. నేను ఎందుకు ఇస్తాను, ఇవ్వను, దేనికోసం అన్నాడు. అదే సార్ కేసు పెట్టేసి వాళ్ళకు కూడా ఒక నోటీసు, మీరు స్పీడ్లో పాల్గొనొద్దు, ఇలా గొడవలు నడుస్తున్నాయి, నాకు టైటిల్ న్యాయం జరగదు, మీరు ఆగండి అని చెప్పి ఇలా నోటీస్ ఇద్దామన్నారు లాయర్ గారు అన్నాను. నా బుర్ర తక్కువ, ఆ మాట చెప్పుకొని ఉంటే లాయర్ ఉండేవాడేమో. ఇది చెప్పేసిన తర్వాత నేను ఈ మాట అంటే ఆయన నోటీస్ ఇవ్వన్నాడు, అడ్రస్ ఇవ్వనన్నాడు కదా, ఈ లాయర్ గారు చెప్పాను. సరే ఇట్లాగా అడ్రస్ ఇవ్వనన్నారు నేను చెప్పేసి అంటే, సరే గూగుల్లో కొట్టిన వచ్చిద్దని ఒక మాట లీడ్ ఇచ్చారు ఆయన, కొట్టాను వచ్చింది, లాయర్ గారు పంపించాను అడ్రస్ మొత్తం. సరే అటైతే నేను మాట్లాడతాకు ఒకసారి అక్కడ ఎవరైతే నాయక్ కంపెనీ లాయర్లు ఉన్నారో, అదే టీ సిరీస్ వాళ్ళు బెంగళూరు వాళ్ళు 2-3 నేను మాట్లాడతా అన్నాడు. ఇంకా అంతే సార్, లాయర్ గారి నుంచి రిప్లై లేదు. ఇప్పుడు 15 రోజులు నోటీస్ టైం అయిపోయింది. ఈ రోజు రేపు మనం పెట్టకపోతే కష్టం వాళ్ళ మీద. అయితే ఇక్కడ ఏమైపోతుంది సార్, కొంతమంది చెప్పేదంటే ప్రభాస్ గారు అందరూ తెలిసిందే, మంచోడు, చాలా మంచోడు, చాలా పెద్ద స్టారు, మన తెలుగు సినిమాలో మీరు అన్నారు సినిమా తెలియదు తెలుసు, కొంతవరకు తెలుసు అని పెద్ద ఇది, ఇప్పుడు ఆయన కోసం ఆగాల్సి వస్తుంది సార్. సందీప్ ఒక్కసారి తెలుసు అనేది ఒక పాయింట్. ఇప్పుడు ఈ మధ్య ఆయన కూడా మంచోడే అంటున్నారు, సందీప్ ఒకసారి మంచోడు అంటున్నారు. మరి ఆయన మంచోడు అయితే వాళ్ళ కంపెనీ నుంచి వెళ్ళినప్పుడు వాళ్ళ తమ్ముడు తెలిసిన ఆయన తెలీదా, వాళ్ళ తమ్ముడు మేనేజర్ ఇద్దరు మాట్లాడుకున్నా, నాకు మేనేజరే చెప్పాడు, ఆయనే చెప్పాడు. నేను ఒక్కటి రికార్డ్ చేశాను, ఆ ఒక్క వాయిస్ రికార్డ్ చేశాను. వాళ్ళిద్దరు మాట్లాడుకుని చెప్పినప్పుడు మరి ఆయన తెలియదు, ఆయన చెప్పుకొని ఉన్నారా, డైరెక్టర్ కదా డిస్టర్బ్ అవుతారు చెప్పుకొని ఉన్నారా, ఓకే రైట్ చెప్పుకొని, మరి వీళ్ళే తెలుసు కదా, వీళ్ళు ఇద్దరు ఒకటే కదా, మరి వీళ్ళు వాళ్ళ చెప్పేసి నేను ఏమడుగుతున్నా అంటే ఈరోజు నాకు ఎవరైతే నోటీస్ ఇచ్చారో సినిమా ఆపమని, సేమ్ అదే నోటీసు నాకు కావాలి. ఎలాగా, సినిమా రిలీజ్ చేసుకోండి, స్పిరిట్ ఈజ్ నాట్ వన్ వేరు, స్పిరిట్ వేరు, మీ స్పిరిట్ ఈజ్ నాట్ వన్ నర్సమ్మది మాకు ఇబ్బంది లేదని చెప్పేసి వాళ్ళు వేసుకోవాలి. వాళ్ళ నోటీస్ నాకు అర్థమైంది. సో సినిమా ముందుకు వెళ్లకుండా ఎవరైతే నోటీసులు ఇచ్చారో వాళ్ళే ఒక నోటీస్ ఇచ్చే మాకు రిలీజ్ కి అంతా స్మూత్ గా అయిపోద్ది, రిలీజ్ కి బెటర్ అయిపోద్ది అనేది మీ వాదన. మనం మళ్ళీ మాట్లాడదాం. మీరు చెప్పండి, కేవలం మీ ఒక్కరి కల వల్ల, మీ ఒక్కరి కోరిక వల్ల ఈరోజు నీ భర్త, నీ బిడ్డ, ఇంకో బిడ్డ ఉండాలి, ఆ బిడ్డ కూడా లేకుండా పోయాడు. 10 ఏళ్ళ కష్టం ఈరోజు నడి రోడ్లు ఆల్మోస్ట్ కుటుంబం మొత్తం రోడ్డు మీద నిలబడిపోయారు. ఇప్పుడు కొత్తగా ఈ కష్టం వచ్చింది. సో ఏం కోరుకుంటున్నారు మీరు? ఇప్పుడు దాకా జరిగిన మొత్తం సినిమా మీరు విన్నారు, మొత్తం జరిగినంత విన్నారు. ఆయనది తీసేయండి, అతనిది తీసేయండి, నరసమ్మకి ఏం కావాలి అసలు? నాకు ఏమి కావాలని నేను అనుకుంటున్నా అంటే, నాకు నోటీస్ ఇంటికి పంపించి నా ఈ ఊర్లో పరువు అంతా తీసేశారు. నేను అమ్ముకొని బర్రెలు మేకలు మొత్తం అమ్ముకొని ఏమీ లేకుండా ఈరోజు నరి రోడ్లో నిలబడిపోయా, ఒక ఎండుగట్లాగా. అందుకు కాబట్టి నాకు నా సినిమాకు వేశారు కదా నోటీసు, ఆ నోటీసు నాకు తిరుగు నా సినిమా సిరిట్ ఈజ్ నాట్ వన్ మాతంగిల గురించి నేను తీసుకున్నా. నా సినిమాకు వాళ్ళు, ఆ సినిమాకి ఎలాంటి ఇబ్బంది లేదు, అభ్యంతరం లేదు, చేసుకోవచ్చు. ఆమె 2 ఆళ్ళకి వేసుకుంటుందో, 100 ఆళ్ళకి వేసుకుంటుందో, 20 ఆళ్ళకి వేసుకుంటుందో వేసుకోవచ్చు అని నాకు అక్కడి నుంచి ఆ ఢిల్లీ ఆయన ఎవరు ప్రొడ్యూసర్ కాడి నుంచి ఈ మేనేజర్ కాడ వాళ్ళ కాడి నుంచి నాకు నోటీసు ఇచ్చి పంపిస్తే, నేను ఈరోజు నా సినిమా ఈరోజు చేసుకోలేను. నాకు ఇవ్వాల్సిన రూపాయి ఎవ్వరు ఇచ్చేవాళ్ళు లేరు, మొత్తం ఆగిపోయింది. నేను ఇల్లు పెట్టుకొని 13 లక్షలు మాట్లాడుకొని వచ్చా. మళ్ళీ ఆ 13 లక్షలు చాలవని మళ్ళీ మా అల్లుడితోటి ఒక 4 లక్షలు అది ముఠా పని పెట్టి మాట్లాడుకొని ఇప్పించుకున్నా. ఈ అన్నీ అక్కడ వాళ్ళతో మాట్లాడి ఆడ పెట్టుకొని వచ్చా. ఈడికి వచ్చినాక నాకు ఎప్పుడు నా ఇంటికి నోటీస్ పోయిందో నాకు ఎవ్వరు డబ్బులు ఇచ్చేవారు. ఇది ఏమి ధైర్యం ఇప్పుడు? అంటే ఈ సినిమా రిలీజు, ఈ టైటిల్ వివాదం ఇన్ని పక్కన పెట్టండి, ఇల్లు అమ్మేస్తాను అంటున్నారు, ఇల్లు పెట్టేసి డబ్బులు తెచ్చాను అంటున్నారు. ఇప్పుడు రేపు ఈ సినిమా సరే దేవుడి దయ వల్ల రిలీజ్ అవ్వద్దు అనుకున్నాము, సరే డబ్బులు వస్తాయో రావో, ఇక్కడ ఏంటంటే ఏ సినిమా సక్సెస్ అవుద్దో ఏది అవుదో ఎవరు చెప్పలేరు. ఉండే
ఇంటిని సహా అమ్మేసి రేపు ఈ వివాదం అంతా అయిపోయింది, సినిమా అంతా అయిపోయింది, ఊరికెళ్ళి ఎక్కడ బతకాలనుకుంటున్నావు నువ్వు? నేను ఒక అడవిలో ఒక వాటలు పెట్టుకున్నా, ఆ వాటల దగ్గరే బతుకుతా. నాకు కిల్లులు పోయినాయి, వాకిలు అన్నీ పోయాయి, ఏమీ లేవు. లాస్ట్కి నాకు చిన్న కొడుకు కూడా చచ్చిపోయేది. ఆ కొడుకు ఈ సినిమాలో ఉన్నాడని ఇంత పోరాడుకుంటా చేసుకుంటా వస్తే నాకు ఆ నోటీసు రిటర్న్ పంపించి ఒకదానికి 2 నోటీసులు ఇచ్చారు. నా నోటీస్కి ఈ సినిమాకు ఎలాంటి లేదు, నరసమ్మ గారికి మాకు ఏ సంబంధం లేదు, ఇది సిరిట్ ఈజ్ నాట్ వన్ అని చెప్పి మాకు నోటీస్ ఇవ్వమని నేను మరీ అడుగుతున్నా ఎవరిని కూడా. నాకు ఆ నోటీస్ ఇవ్వకపోతే నేను కోర్టుకు పోతా. నేనైతే కోర్టుకు పోతా, ఎందుకంటే అన్నీ కొల్లగొట్టుకున్నా, ఏమీ లేవు, ఒట్టి మనుషులు నిలబడ్డాం. వీళ్ళందరూ కూడా నన్ను తిడతానే ఉండరు, ప్రతి ఒక వీడియోలు చూస్తాను మీరు. అందుకు కాబట్టి నాకు ఆ నోటీస్ నాకు పంపించి నాకు ఎవరో న్యాయం చేసేవాళ్ళు చెబితేనే నేను వినుకొని చేసుకుంటా. నాకు ఆ నోటీస్ పంపించకుండా నాకెవరు సాయం చేయకుండా ఈ పెద్దలందరూ చేయకపోతేను నేను కోర్టుకు పోతా. నేను ఒక్కదానే పోతా. మా ఆయన కూడా భయపడతాను, నేను రాలేను, వాళ్ళు కొడతారేమో, తిడతారేమో, తంతరేమో, పోలీసు వాళ్ళు పంపిస్తారేమో అని చెప్పి నేను కూడా భయపడతా భయపడతా ఉండు. ఆయన భయపడుతుండు కాబట్టి ఆయన వెనక ఉంచుకొని అంటే నాకు తోడు ఉండాలి కదా, మేమిద్దరం భార్య భర్తలం కాబట్టి. అందుకు కాబట్టి నేనే కోర్టుకు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఎక్కడ న్యాయం జరుగుద్దో, చిన్నోళ్ళకి న్యాయం ఉందా, ఎక్కడ చిన్నోళ్ళకి కూడా న్యాయం ఉంటుంది, పెద్ద న్యాయమే కదా. ఒకవేళ వాళ్ళు 100 కోట్లు ఉన్నాయని 100 కోట్లు పెట్టుకొని మమ్మల్ని యజమాడాలనుకోరు. మేము ఉన్న రూపాయితోటి ఈ నెలలో చేసి ఈ నెలలో ఈ సంవత్సరానికైనా అట్ట రూపాయి చేసుకుంటా ఒక రూట్ని వెళ్ళిపోతున్నాం. మేము వాళ్ళు 100 కోట్లు ఉన్నాయని డబ్బులు అడగల, సినిమా చేసుకునే రోజు అమ్మ మీరు న్యాయంగా మీకు సినిమా చేసుకుంటున్నామని మిమ్మల్ని అడిగి చేయలే. మా ఇష్టం కొంది 13 సంవత్సరాలను వయసు నాడు చేసుకున్న సినిమా ఇవాళ 50 సంవత్సరాలకు నేను సినిమా చేసుకున్నా. ఏమేమి అమ్మేసావు మా సినిమా కోసం? బర్రెలమ్మే, గొర్రెలమ్మే, మేకలమ్మే, కోళ్ళమ్మే, ఇంట్లో ఉన్న సంస్థ మొత్తం అమ్మేసి లాస్ట్కి నా కొడుకు చచ్చిపోయినాక ఇవన్నీ పెట్టుకున్నాక సగం సిలం అయిపోయినాక నా కొడుకు చచ్చిపోయాడు. ఇంట్లో పండుకొని ఉంటేనే గుండెల మీద పాము గుట్టి చచ్చిపోయాడు. అర్ధరాత్రి కాడ అది కూడా ఎవరు అందరు నిద్రలో పోయిన టైంలో కుట్టింది. కుడితే అప్పుడు తీసుకొని మా అబ్బాయి కూడా లేడు, మా అబ్బాయి వేరే వాళ్ళకి డబ్బులు తీసుకొచ్చి ఈ సినిమా ఇవ్వాలని చెప్పి అబ్బాయి ఊరికి వెళ్ళిపోయాడు. మేమేమన్నా నేను కూడా మిద్ది మీద పడుకోండి, నేను కింద ఉన్నా. ఆ పాము ఎక్కడుందో ఏమో మనకు తెలియదు, పొలం తీసుకొని పోయిండు, అక్కడ ఏడో కసి పట్టింది, వచ్చి గుండెల మీద గుట్టేది. అది గుండెల మీద గుట్టి ఓమ్మ పాము అని చెప్పి కేకేసి ఓమ్మ నా గుండెల మీద పాము ఉన్నది డిసిరేషన్ అని చెప్పిండు, బాగానే ఉంది. ఏందయ్యా అని చెప్పి అక్కడికి ఒంగోలు తీసుకుపోయినాం, కనిగిరి తీసుకుపోయినాం, అక్కడ తీసుకుపోయినాక అబ్బాయికి టైం లేక చచ్చిపోయాడు. ఆ అబ్బాయి చచ్చిపోయినాక 2 సంవత్సరాలు అసలు పని చేయలేక ఆగిపోయాడు. ఈ సినిమా షూటింగ్ కోసం ఏదన్నా పుట్టను కొట్టి మా పొలంలో మొద్దులు తీసి రాగది కందేసుకోవాలని బాగా చేసుకోవటానికి పోయినాం. సినిమా చేసినాం, దానికి దీనికి సంబంధం లేదు. అక్కడ వరకు ఇటు జరిగింది. చనిపోయిన కొడుకు సినిమాలో ఉన్నాడు, సినిమా రిలీజ్ అవ్వడం మీకు ముఖ్యం. ఈ సినిమా మాకు అందుకే ఉన్న మళ్ళీ కూడా 4 ఎకరాలు 80 సెంట్లు పొలం కూడా అమ్మిచ్చా. ఈయన అది కూడా అమ్మి ఆడుండాలంటుంటే అది కూడా అమ్మి పిల్లోడి కోసం నీళ్ళు కూడా ఇంకా పట్టు పెట్టి ఆ పొలం అమ్మినాం. ఇంకా మళ్ళీ 2 ఎకరాలు 20 సెంట్లు ఉంటే అది కూడా ఏరే వాళ్ళకి టాకెట్లు పెట్టి తీసుకొచ్చి అవి పెట్టినాము. మేముండే ఇల్లు సంసార్ తీసుకుండే రోజు డబ్బులు లేక ఎవరిని అడిగి నీగిపోతే ఉండే ఇల్లు పెట్టి అదే ఊరు దర్శిలో పెట్టి 7,50,000 తీసుకొచ్చి అవి తెచ్చుకొని ఇక్కడ ఎన్ని చేసుకొని ఇంటర్లు మాట్లాడుకొని వెళ్ళిపోయాను నేను ఇంటికి. ఇంత చేస్తున్నప్పుడు మీకు అడ్డం చెప్పాలని కోపం రావడం కానీ ఏం జరగలేదు? ఎన్నిసార్లు జరిగింది సార్. సినిమా చూసేవాళ్ళం కానీ తీసేవాళ్ళం కాదని బాగా గట్టిగా చెప్పిన. అయితే మొత్తం మీద నాకు నచ్చింది ఏంటంటే మేము అనుకున్నదే జరిగింది. ఎక్కడైతే మనం చూసేవాళ్ళం కానీ తీసేది కాదు అనుకున్నామో, మేము ఎన్ని తంటాలు పడి తెచ్చుకున్నా కానీ వాళ్ళు మమ్మల్ని ఇదే లెవెల్లో నిలబెట్టారు. ఇప్పుడు వీళ్ళు చిన్నోళ్ళు సినిమా చేయొద్దు, ఇట్టేటోళ్ళు సినిమాలు చేయొద్దు అసలు ఇప్పుడు కూడా ఆలోచన తోటి చేసినారు. వాళ్ళ సినిమాకు మా సినిమా అటమైంది సార్. వాళ్ళది ఎంత సినిమా, మేమెంత వాళ్ళము, మా సినిమా ఎంత. ఈ అసలు ముందులో వరకు దారి తీయలేని వాళ్ళని మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఈ రకంగా చేయటం అనేది కరెక్ట్ కాదు. మేము అనుకున్నది నెరవేరిందని నాకు కోరిక, అది నా ఆలోచన, ఇంకేం లేదు. మీరు సెన్సార్ సర్టిఫికేట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఛాంబర్కి వెళ్ళి అడిగే రైట్ కానీ అవసరం కానీ మీకు ఉంటుంది. ఇంత పెద్ద ఇష్యూ నడుస్తున్నప్పుడు ఈ 4 రోజుల్లోనూ ఈ 2 వారాల్లోనూ ఎప్పుడు ఛాంబర్కి వెళ్ళలేదా మీరు? వెళ్ళండి. మరి ఛాంబర్లో న్యాయం జరగలేదా? అంటే న్యాయం మీన్స్ వాళ్ళని మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడించడం కానీ అవతల వాళ్ళు సరే మీరు అన్నట్టు సరే నిజంగానే అవతల వాళ్ళు పెద్దవాళ్ళే అనుకున్నాం, కనీసం ఫోన్లో అయినా మాట్లాడాలి కదా మీరు కూర్చోన్నప్పుడు. ఇలాంటి ప్రయత్నాలు ఏం జరగలేదా? వెళ్ళలేదు సార్. మన మోహన్గౌడ్ అని చెప్పేసి ఆయనకి పంపించాను, మెసేజ్ పంపించాను, మొత్తం చూపించాను, కలిసి మాట్లాడాను. వాళ్ళేం కాదు, వాళ్ళు ఏం చేస్తారో తర్వాత చూద్దాం అన్నారు. అది
ఇది ఇక్కడ ఛాంబర్లు ఒకటి కాదు సార్, ఒకటి కాదు, ఇప్పుడు తెలుస్తుంది, ఒకటి కాదు, 3-4 ఛాంబర్లు ఉన్నాయి. 3-4 ఛాంబర్లు ఉన్నాయి. ఫస్ట్ చెప్పినట్టు 3-4 ఛాంబర్లు ఉన్నాయి. ఇక్కడ మన ఫిలింనగర్లో ఉన్న ఛాంబర్కి అక్కడ ఉన్న ఐజవాల్లో ఉన్న ఛాంబర్కి సంబంధం లేదండి. విజయవాడలో ఉన్న ఛాంబర్ ఒక ఫిలిం ఛాంబర్, అది మోహన్ గౌడ్ గారు అని వాళ్ళది వేరు, ఏఎం రత్న గారు వాళ్ళ ప్రెసిడెంట్ వాళ్ళ దానికి. ఇది మన అశోక్ గారు వీళ్ళంతా వీళ్ళు వేరు. ఇది ఈ 2 ఛాంబర్లు ఉన్నాయి. మనం ఏమనుకుంటామంటే తెలుగు ఛాంబర్, తెలుగు ఫిలిం ఛాంబర్ అన్నప్పుడు 2 ఒకటే, అక్కడ తక్కువ ఇక్కడ తక్కువ. విజయవాడలో ఒకటి ఉంది, ఇక్కడ ఉంది. మన స్టేట్ ఇడిపోయింది, 2013 ఇడిపోయింది కదా, ఇడిపోయి అక్కడ చేయించుకున్నాం. ఇక్కడ ఇంకొకటి ఛాంబర్లో చేయడానికి వెళ్ళి 34,000 చెప్పేసి ఎందుకులే తక్కువ ఉంటుంది చెప్పేసి అక్కడ వెళ్ళి చేయించుకున్నాం. వాళ్ళు అక్కడ ఏం చెప్పారంటే ఇది మన ఛాంబర్ మంచిదే, సేమ్ అంతా ఒకటే ఛాంబర్, అక్కడ ఇడిపోయింది కాబట్టి ఇక్కడికి వచ్చాం అక్కడ వచ్చాం అని చెప్పారు. మేము చేసుకున్నాం. అది ఓపెన్ చేసుకుని ఎవరు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదగా ఆయన రైట్స్ ఇచ్చి ఆయన చేశారంట. అది మనకు ఎవరో చెప్పడం అలా చెప్పారు, మనం చేసుకున్నాం. ఓకే, ఇంకేంది పెద్దోళ్ళే కదా, పెద్ద సినిమాలు చేశారని అనుకున్నాం మనం. ఇప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళ కాడికి వెళ్తే ఏం కాదు మనం చూద్దాం, అందే ముందే కదా, ఏ ఊరు ఆపుతారు తర్వాత చూద్దాం అంటారు వీళ్ళు. సార్ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి ఒక క్లారిటీ ఇవ్వండి సార్, వాళ్ళతో మాట్లాడంటే మాట్లాడదాం, వాళ్ళదేముంది తర్వాత చూద్దాం అంటారు. వీళ్ళు పట్టించుకోరు. సరే వీళ్ళ కాడికి వెళ్ళేస్తే ఇది ఇక్కడ ఈ ఛాంబర్ దగ్గరికి వెళ్ళేస్తే వీళ్ళు అంటారు ఏం కాదమ్మా ఇదేముంది, ఇప్పుడు ఆడ చేయించారు కదా, ఆడ చేయించుకుని అది వేస్ట్ ఛాంబరు, ఆడెవడు పని చేయడు అంటాడు. వాళ్ళ కాడికి వీళ్ళు పని చేయదు అంటారు. వీళ్ళు ఒకరికి సైడ్లు చెప్పుకున్నారు. ఛాంబర్ నుంచి అయితే ఎలా న్యాయం జరగట్లేదు, జరగదు సార్, జరగదు, పక్కా జరగదు. ఇక్కడ అసలు ఎవరు న్యాయం చెప్పేవాళ్ళు లేరయ్యా. అందరు ఒకరి కింద ఒకరు దొంగల్లాగా మమ్మల్ని ఆడుకొని మేము పోయే రూట్లో మేము పోతున్నాం. మేము సంపాదించుకున్న రూపాయి మేము సినిమా చేసుకున్నాం. చిన్నోళ్ళు సినిమా చేయకూడదని ఇప్పుడు పెద్దోళ్ళ ద్వారా తెలుస్తుంది మాకు. ఈ పెద్దోళ్ళ ద్వారా తెలిసింది కాబట్టి ఆ పెద్దోళ్ళు ఎవరో వాళ్ళే మాకు న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం. ఈ ప్రభాస్ గారు మంచోడు అని చెప్పి అని చెబుతున్నారు కదా, ఆయన ద్వారా మాకు ఒక దేవుడు అని మేము ఇప్పుడు వారం నుంచి అల్లవరిస్తున్నా కూడా మరి ఆయన తెలీదా? అమ్మా ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను. నిజంగానే తెలిసి ఉండొచ్చు, తెలియకుండా కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు స్టార్ హీరోలు, వాళ్ళు ఒక చట్టం అంటే వాళ్ళ చుట్టూ 10 మంది ఉంటారు, వాళ్ళ దాకా అన్ని పోనీరు. వాళ్ళు నిజంగానే అన్నీ చూసేంత టైం కూడా ఉండదు. బట్ మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో నిజంగానే మనకి ఇండస్ట్రీలో ఉన్న హీరోలు చాలా మంది మంచి వాళ్ళు, ప్రభాస్ కూడా నిజంగా చాలా మంచి వ్యక్తి. అంటే ఒక సినిమా జర్నలిస్ట్గా చాలా వింటుంటాము ఆయన మీద ఎలాంటి నెగిటివ్ మనుషుల్ని చాలా బాగా చూస్తారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే లీగల్ ప్రాబ్లం ఇన్వాల్వ్ అయ్యింది. సో లీగల్గా మీరు ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు 2వ నోటీస్ కూడా వచ్చేసింది. ఖచ్చితంగా ఇప్పుడు మీరు దానికి మీరు కౌంటర్ కానీ ఇవ్వకపోతే, కేసు కానీ పెట్టకపోతే ఖచ్చితంగా తప్పు మీద ఒప్పుకున్నట్టు అవుతుంది ప్రొసీడింగ్స్లో, అంతే కదా? అవుతుంది సార్. ఇప్పుడు ఆల్రెడీ 2 రోజులు అయిపోయింది, టైం అయిపోయి. సో మీరు ఖచ్చితంగా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి. ఇక్కడ నేనేమంటున్నానంటే అసలు ప్రభాస్ గారు ఇప్పుడు ఏం చేయగలరు అంటే లీగల్గా మీరు ఫైట్ చేయాల్సిందే టీ సిరీస్తో. సో ప్రభాస్ గారితో ఇక్కడ లీగల్ ఇష్యూస్ మీకు లేవు. ఇప్పుడు ప్రభాస్ గారు ఇది మొత్తం తెలిసి వస్తే మీకు సహాయం చేయడానికి మాత్రమే ముందుకు రావాలి ఆయన, అంతే కదా? సినిమా ఆయనదైనా సరే, బట్ లీగల్ ప్రొసీడింగ్స్ ఆయన లేడు. సో ప్రభాస్ గారిని ఏమడుగుతారో అది చెప్పండి. ఆయన్నే మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఆయన కోసమే మేము లాయర్ దాకా అక్కడికి పోయి కోర్టుకు పోయి నోటి అది ఇవ్వటానికి కొంచెం కూడా మేము ఆయన సలహా తీసుకుందామని మేము చెబుతున్నామయ్యా. ఆయన మాకు ఏం సలహా ఇస్తాడు, ఆయన పెద్దోడు మంచోడు అని చెబుతుండ్రు కదా. మేము ఆత్మహత్యంగా కోర్టుకు పోయి కేసు పెట్టినాం అనుకో, మాకు చెప్పొచ్చు కదా అనబాతుడు అసామి అని చెప్పి ఆయన చెబుదామని మేము చెప్పుకుంటా ఉన్నాం. ఇప్పుడు 6-7 ఛానళ్ళకి ఇదే చెప్పుకుంటా ఉన్నాం. ఆయన చెప్పుకుంటున్నా కూడా ఆయన ద్వారా కూడా మాకేమి రాలే. ఇవాళ రేపు 2 రోజులు చూస్తాం, అది కూడా చెబుతున్నాం ఆయనకే, మా మీద తప్పు లేకుండా. ఈ 2-3 రోజులు చూసి లేకపోతే మేము కేసు వేస్తాం. మాకు ఇంక ఏ దారి లేదు. ఈ నోటీస్ మాకు వస్తేనే మేము ఏమీ లేదమ్మా మీదే ఈ సినిమా, మీది సిరిట్ ఈజ్ నాట్ వన్ అని మాకు ఇస్తే ఆ నోటీస్ మాకు మళ్ళీ పంపిస్తే మేము ఇవాళ చేసుకోలేము. మాకు ఆ డబ్బులు లేవు, వచ్చే రూపాయి అంతా ఇటు పోయి అటు వెళ్ళిపోయాయి. మమ్మల్ని ఎవరు నమ్మి కూడా ఇయ్యరు. మేము ఇంటికి పోతే మా పరువు ఇలువ మొత్తం పోయింది. అందుకని ఆ నోటీస్కు మాకు ఇస్తే మేము ఇవాళ చేసుకోలేము. మా ఓట్లు అక్కడ ఆగిపోద్ది. నేను ఊరికి పోతే నాకు ఓట్ల మీద కూడా ఇప్పుడు 40,000-30,000 లాస్ వచ్చింది. వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు, నువ్వు పోయిందమ్మా అక్కడ కూర్చున్నావు, ఈడ మాకు కొట్లో డబ్బులు కట్టాలి, మాంసం కొట్లో డబ్బులు కట్టాలి అని చెప్పి అందరు ఫోన్లు చేస్తారు. ఇవాళ రేపు 4 రోజులు చూసి 5వ నాడు నేను ఊరికి పోతే నాకు అది కూడా లేదు ఫుడ్ తినటానికి. ఇంక నేను ఆ రోజు ఏం చేయాలంటే మళ్ళీ వచ్చి ఈ ప్రభాస్ వాళ్ళ కాడ ఇక్కడ ఆడన్నా కానీ దేశం మీద అడుక్కొని బతకాలి. నేను బతికేది కూడా వేస్ట్. నాకు ఆయన న్యాయం చేయకపోతే నేను కోర్టుకి ఇచ్చి వెళ్ళిపోతాను. 4 రోజులు 3 రోజులు టైం ఉంది. ఈ 3 రోజులలో ఎందుకంటే వచ్చింది మేము పాపత, ఎందుకంటే పెద్దోళ్ళకి చెప్పాలి. ఇదొకటి. మళ్ళీ ఆయన ఎవరు ఈ మనూరులో ఇక్కడ రేవంత్ రెడ్డి, ఆయనకు కూడా ఒక మాట అడుగుతున్నా నేను. మాకు ఒక ఇది చేశారు న్యాయం, మేము ఒక పేద రైతులము,
రైతు కుటుంబంలో పుట్టి రైతు కాబట్టి ఇల్లు వాకిలు మొత్తం అమ్ముకొని ఒక సినిమా చేశారు. ఈ రైతులు సినిమా చేయకూడదని చెప్పి మామూలు పూట్లేక అనగదొక్కాలని పెద్దవాళ్ళందరూ చేశారు. ఒక మహిళ చేయకూడదని ఎక్కడా లేదు. ఇల్లు ఇప్పుడు తెలుస్తుంది మాకు. ఇది తెలిసి ఉంటే మేము చెయ్యం కూడా. ఇలాంటి కష్టాలు ఉంటాయని తెలుసుంటే అసలు దిగేవాళ్ళు చెయ్యము. మాకు ఎటు తెలీదు. మేము ఏ కాడికి సినిమా చేయాలి, 10 మందికి తెలియాలి. మీరు ఏమనుకున్నా అంటే సినిమా తీయడం అంటే మనం రాసుకోవడం తీయడం ఇదే కదా సినిమా తీయడం అనుకున్నాం. అది కూడా కాక రిలీజులు ఈ తలకాయ నిప్పులు కొండల గోంతరాలు కోసి పొలం అంతా చేసి ఇన్ని పనులు చేయగల ఈ ఒక్క పని ఎందుకు చేయలేము? మన మాతంగిని గురించే కదా, మన దేవతదే కదా అని చెప్పి పట్టుదలతో చేసుకున్నందుకు మా పట్టంతా ఇక్కడ బుద్ధలేసారు అందరు కలుసుకొని. అందుకు కాబట్టి దేవంత్ రెడ్డికి కూడా ఒకసారి చెప్పుకుంటున్నా, నేను నాకు ఒక సాయం చేయండి. నాకు డబ్బులు అయితే ఎవ్వరూ ఇవ్వద్దు, సాయమే కావాలి. నేను డబ్బుల కోసం చిలమ చేసుకోలేను. నా ఇష్టం కోసం, నా కోసం నేను 10 మందికి ప్రజలకు చెప్పుకోవాలా అని చెప్పి ఒక ఇష్టంతో 13 సంవత్సరాలు కళ 50 సంవత్సరాలకు నేను చేసుకున్నాను. 10 సంవత్సరాల నుంచి కష్టం చేసిన పిండి దారపోసి చేసుకున్నా కాబట్టి ఒక సాయం చేయమని ప్రతి ఒక్కరిని అడుగుతున్నా నేను. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ కాడికి కూడా ఒకసారి ఒక సంవత్సరం కిందట పోయి ఆయన కాడ ఒక చిలమ పోస్టులు కానీ ఒక పాట కానీ రిలీజ్ చేయాలని పోయి 10 రోజులు కూర్చున్నాం మేమిద్దరం కూడు నీళ్ళు లేకుండా. ఆయన దగ్గరకు మా మాట ఎవరు బానీలే. ఈ రోజైనా మాకు ఇంత కష్టం వచ్చింది, ఈ సినిమాకి ఇంత బాధ వచ్చింది, ఇన్ని డబ్బులు పెట్టుకుని అన్ని బాగొట్టుకున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ సార్కి కూడా పేదోళ్ళు అంటే ఆయనకు చాలా అభిమానం ఉంటుంది, చాలా చేయాలని కూడా ఉంటుంది. పేదవాళ్ళ మీద ఆయనకు బాగా ఇష్టంగా ఉంటుంది. ఆయన ఒక చేస్తాడని కూడా ఆయన కూడా మరీ కోరుకుంటున్నా. ఆయన ఒక దేవుళ్ళలాగా అడుగుతున్నాను నేను. నాకు డౌట్ అమ్మా, ఇప్పుడు మీరు అడుగుతున్నట్టు ప్రభాస్ గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా వచ్చి ఏం చేయగలరు? వీళ్ళ సినిమాకి సంబంధం లేదు, వీళ్ళని రిలీజ్ చేసుకోనివ్వండి అని చెప్పి చెప్పాలా? చెప్పమని అడుగుతున్నా. చెప్పాలి. సో ఇది పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పేది కాదు. సో ఖచ్చితంగా మహా అయితే సినిమాతో సంబంధం కాబట్టి ప్రభాస్ గారు చెప్పాలి, లేదా సందీప్ రెడ్డి వంగ గారు చెప్పాలి. ఇలా చెప్తే మీరు సినిమా స్మూత్ గా రిలీజ్ చేసుకోవడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? టైం పడుతుంది అన్న. ఇప్పుడు లేవు. ఈ నెలలో పోయి ఇంకా మళ్ళీ ఇప్పుడు మేము నెలకి రూపాయి సంపాదించుకొని సినిమా చేసాం. ఇప్పుడు దాకా 10 సంవత్సరాల నుంచి కూడా ఆపుకుంటా చేసుకుంటూ వచ్చిన ఈ రోజు మేము సినిమా చేసుకోవాలని తెచ్చుకున్న రూపాయి మొత్తం అయిపోయింది. పోస్టులకి, ట్యూబ్లు కానీ, వాటికని ఇటుకని కట్టుకోవాలని తెచ్చుకుని మొత్తం అయిపోయినాయి. ఆడే ఫంక్షన్లు పెట్టుకుంటే అయిపోయినాయి. ఇంక మా కాడ ఎక్కడోని డబ్బులు లేవు. మళ్ళీ ఊరికి పోయి మా ఊర్లో ఆ పరువు చిగ్గు అన్ని వాళ్ళకి చెప్పుకొని మంచిగా చెప్పుకొని న్యాయంగా అమ్మ మేము మళ్ళీ చేసి తెచ్చిస్తామని ఎట్టెట్లో మా మంచితోటి వాళ్ళకి చెప్పుకొని వాళ్ళు ఇనుకుంటే మళ్ళీ ఆ వాటలు మళ్ళీ రన్నింగ్ చేసుకొని రూపాయి సంపాదించుకొని అవి కూడ పెట్టుకొని ఈ నెలలో కూడ పెట్టుకొని ఈ తీపి నెలలో చేసుకుంటాం. మేము చేసుకోలేము. మాకు ఇవ్వాలి. వాళ్ళు నోటీస్ ఇస్తే మళ్ళీ రిటర్న్ పంపిస్తే మేము చేసుకోగలం. మా కాడ ఈరోజు ఎక్కడా లేవు. మేమున్న రూపాయి వాళ్ళ ద్వారా అన్ని కొల్లగొట్టుకున్నాం. మేము ఎక్కడ తెచ్చాము ఇప్పుడు? మా దగ్గర లేదు. డౌట్ అందరూ అడుగుతున్నదే, ముగ్గురులో ఎవరైనా సమాధానం చెప్పండి. ఒకవేళ నిజంగా మీ గోడు వినో, మీ బాధ చూసో, లేదా వాళ్ళకి అవసరమై కథ పరంగా ఇంకా మార్చుకోలేక, లేదు మనం ఒక మధ్య మార్గంగా మా టైటిల్ మాకు ఇచ్చేసేయండి అని మీ వద్దకు వస్తే ఇచ్చేయడానికి రెడీగా ఉన్నారా? వాళ్ళు ఏమన్నా మీకు అమౌంట్ ఇచ్చినా దానికి రెడీగా ఉన్నారు? మేము వాళ్ళకి వాళ్ళు అమౌంట్ ఇస్తే మేము టైటిల్ మళ్ళీ ఇంత ప్రవాసం మేము చేసుకో. మాకు డబ్బులు ఉన్నాయా? మాకు లేవు. మాకు డబ్బులు వద్దు. మాకు ఒక్క సాయం చేయమని అడుగుతున్నాం. మేమైతే అదే టైటిల్ మీద నేను చేసుకోవాలి. టైటిల్ ఇస్తే నేను మళ్ళీ అక్కడ తెచ్చుకున్నాను. టైటిల్ ఎక్కడ చేశాను? మళ్ళీ సంసార్ కావాలిగా టైటిల్ ఇస్తే. బట్ ఇప్పుడు చాలా మంది కింద కామెంట్లో ఏమంటున్నారంటే, నరసమ్మ, వెంకటేశ్వర్లు, రవి ఎందుకు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు కానీ బేరాలకు వస్తే టైటిల్ ఇచ్చేసి సినిమాకి మొత్తం ఎంత అయిందో అంత డబ్బులు తీసేసుకొని బయటపడిపోవాలని ప్లాన్ చేశారు అంటున్నారు. మరి మీరేమో ఎట్టి పరిస్థితుల్లో నాకు డబ్బులు వద్దు, ఇదే టైటిల్తో రిలీజ్ చేసుకుంటాము, మీరు ఆపారు కాబట్టి మేము ఆపమని ఇంకోసారి సమాధానం చెప్పండి అని మాత్రమే చేయండి అని మీరు అడుగుతున్నారు. మరి అందరూ కింద కొంతమంది వాళ్ళకి నేను చెప్పాలనుకుంటున్నా. నేను చదివాను నిన్న మొన్న మొత్తం. ఇదంతా ప్రమోషన్ స్ట్రెంత్ టైటిల్ కానీ తీసుకుంటే ప్రమోషన్ అంటే ఒకవేళ ఇవాళ ప్రమోషన్ చేసుకున్నాం అనుకోండి, ఇది ప్రమోషనే. మరి గ్యాప్లో రిలీజ్ డేట్ చెప్పాలి కదా. ఇంత ప్రమోషన్ చేసుకున్నప్పుడు నేను ఖచ్చితంగా 12 రోజులు చెప్పాలి కదా. మినిమం సెన్స్ నేను పెడతాను కాబట్టి ఒక మినిమం ఉండాలి కదా. అరే ఈ నెలలో రిలీజ్ చేసుకుంటున్నాను, వచ్చే నెల రిలీజ్ చేసి చెప్పాలి కదా. రిలీజ్ ఎప్పుడు చేస్తాను? ప్రమోషన్ చూడండి ఏంటి సార్, ఎప్పుడు రిలీజ్ చేసి చెప్పుకునేది కదా ప్రమోషన్. అయితే ఎక్కడ నా పోస్టర్ పెట్టి నా సినిమా బాగుంది, నా సినిమా చూడు, నా సాంగ్ చూడు, నాది ఎక్కడ ఎవరికైనా చెప్పానా? ఎక్కడ మాట్లాడుతున్నావా? ఏం మొత్తుకున్నాం అంటే వీడియో వినేవాళ్ళు కొంచెం చెవులు పెట్టి వినమని చెప్పండి. మెయిన్ ఫస్ట్ ప్రాబ్లం క్రియేట్ చేసింది మేము కాదు. ఒకటి అది క్రియేట్ చేసింది సందీప్ వంగ సార్ వాళ్ళ మేనేజరు ప్లస్ టీ సిరీస్ వాళ్ళు. ఒకటైపోయింది. రెండోది
మేము డ్రామాలు వేయట్లేదు. మేము డ్రామాలు వేసేవాళ్ళం అయితే మేము ఎప్పుడైతే టైటిల్ పెట్టేసుకున్నాం చూడండి, అప్పటి నుంచి మేమే గొడవ పెట్టుకోవాలి. సార్ మా పేరు తీసుకున్నారు, మా పేరు తీసుకుని ఎక్కడ చెప్పాలి, మేము ఎక్కడ చెప్పాల. డ్రామాలు ఎందుకు వేస్తాం సార్, మాకు అవసరం ఏంటి? 2 మూడోది, ఇప్పుడు మీరు అన్నట్టు ఇదంతా బాగా చేసి ప్రభాస్ గారు వచ్చేస్తే ప్రభాస్ గారితో డబ్బులు తీసుకుందాం, లేదా సందీప్ గారితో డబ్బులు తీసుకుందాం, ఈ ఆలోచన మాకు లేదు సార్. డబ్బులే తీసుకోవాలంటే ఫస్ట్ నేనే ఇవ్వాలి నోటీస్ నేనే ఇవ్వాలి. ఎక్కడైనా నువ్వు నోటీస్ నేను ఇచ్చేసి సార్ మాకు సెన్సార్ అయిపోయింది, మా రిలీజ్ దగ్గర ఉంది, మీది ఇంకా షూట్ జరుగుతుంది, మీరు పెద్దోళ్ళే కావచ్చు, మాది ఎలా చేస్తారు సార్, వాళ్ళకి అవసరం కదా, పేరు ప్రెస్టేజ్ కదా, మాకు కావాలని డిమాండ్ చేయాలి కదా. ఇప్పుడు కూడా ఏమడుగుతున్నా అంటే సార్, 1,15,00,000 సినిమా పెట్టాం సార్, మేము 1,15,00,000 సినిమా పెట్టాం. ఈ 1,15,00,000లో 50 లక్షల పైన అప్పు తీసుకొచ్చినాయి. ఈ 10 సంవత్సరాలకు వడ్డీ ఎంత వస్తుంది సార్? అవును, అది పెరిగి 3.5 కోట్లు అయ్యి ఉంటుంది. నేను ఈ మొత్తం అడగలి కదా అప్పుడు లెక్క ప్రకారం, నేను అది అడగట్లేదు. 2 ఇప్పుడు వచ్చేసి సాయం అంటే తప్పుగా అర్థం చేసుకుంటారు, డబ్బులనేమో. కాదురా బాబు దండం పెడతాను, మీకు కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ దండం పెడతాను, మేము డబ్బులు అడగట్లా. సాయం అంటే మీరు అన్నారు మా అమ్మలో తెలియదు ఆమెకు ఎందుకు, మేము గొర్రెలు కాసుకునే వాళ్ళమే కాదు, కొంచెం నీతి ఉంది మా దగ్గర. నేనేం చెప్తున్నానంటే సాయం అంటే సార్ పెద్దోళ్ళు వాళ్ళతో మీరు పెట్టుకుంటే ఇబ్బంది పడతారని సందీపంగా మేనేజర్ చెప్పారు కాబట్టి వాళ్ళతో మేము పెట్టుకుంటే తట్టుకోగలమా? రేపు కోర్టుకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ లోపల వేసేసి కేసు వేసేసి ఇప్పుడు సందీపంగా సార్ ఏం చేశారు వాళ్ళు, టీ సిరీస్ 8th Wonder సినిమాకి గొడవ అవుతుంది సార్. ఇక్కడ మీరు కూడా అన్నారు ప్రభాస్ గారు ఏం చేస్తారు, సందీపంగా సార్ ఏం చేయాలి, చేస్తే టీ సిరీస్లో గొడవ పడాలి, వీళ్ళందరూ ఏం చేస్తారు అన్నారు కాబట్టి చూసుకుంటే మీ ఇద్దరి మధ్య గొడవ పడాలి. ఇప్పుడు టీ సిరీస్ వాళ్ళకి మా ఇంటి అడ్రస్ తెలుసా, మేము తెలుసా, మా బాస్ తెలుసా, ఎవరు చెప్పారు? సందీపంగా సార్ వాళ్ళ దగ్గర నుంచి చెప్పారు, ఆయన నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు టీ సిరీస్కి మాకు గొడవ అని చెప్పేసి పెడుతున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు నేను టీ సిరీస్కి 8th Wonder మాది, 8th Wonder సినిమాస్ మాది, టీ సిరీస్ వాళ్ళది. నరసమ్మ ఇక్కడ మా అమ్మ ప్రొడ్యూసర్, వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు గొడవ పెట్టుకొని ఒకరోజు మేము కేసు వేసుకోవాలి సార్. ఇప్పుడు మేము వేసుకోవాలి, మీరు చెప్పినట్టుగా ఎవరిని కలిసి మేము ఇద్దరు కేసు వేసుకోవాలి. మేము ఇద్దరం కేసు వేసుకుని కేసు ఎక్కడ నడుస్తుంది సార్? ఇప్పుడు 8th Wonderకి టీ సిరీస్కి నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ పార్ట్నర్స్ కదా, ఎవరు మన సందీపంగా సార్ వాళ్ళు ప్రొడ్యూసర్స్, ఆ కాలవారి ప్రొడక్షన్ అయితే ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు సైడ్కి ఇప్పుడు ఆ సినిమా తీసుకొని వాళ్ళు సపరేట్గా సినిమా చేసుకునే ఛాన్స్ ఉంటుందా? ఉండదంటారా? నాకు తెలియక అడుగుతున్నాను. ఛాన్స్ ఉంటుందా? బిజినెస్ ప్రొసీడింగ్ సార్, ఇంకా చెప్పలేం కదా. వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు సినిమా కాంప్రమైజ్ చేసి తీసేసుకొని నాకు సొంతం సైడ్ వచ్చేస్తే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుకి నా లాయరే నా మాట అనుకుని వెళ్ళిపోయాడు ఒక నోటీస్ ఇచ్చి. కోర్టుకి వెళ్ళిపోతే ఎలా వెళ్ళాల్సి వస్తుంది? నార్మల్గా వెళ్తామా? వెళ్ళలేం కదా. ఇప్పుడు నేను కోర్టుకి వెళ్తే అంత గట్టిగా వెళ్ళాలి సార్. ఇప్పుడు కోర్టుకి వెళ్తే ఒక లాయర్ని పెట్టుకుని వెళ్తే గట్టిగా వెళ్ళాలి. ఎలాగా? ఇటు పక్క సందీపంగా సార్ వాళ్ళ మీద పెట్టాలి, వాళ్ళ బ్యానర్ మీద. వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరు కలిసి చేస్తున్న సినిమా బ్యానర్ ఆపేయాలి, సినిమా ఆపేయాలని పెట్టాలి. వాళ్ళ సినిమాని ఖచ్చితంగా ఆపాలి. ఇంకా వాళ్ళ సినిమాని ఖచ్చితంగా ఆపాలి అంటే మీరు చెప్పిన ప్రభాస్ గారిని ఎందుకు అడుగుతున్నారు అన్నారు కదా. ప్రభాస్ గారిని ఎందుకు అడుగుతున్నామంటే ఎందుకు అడుగుతున్నాం, ఇప్పుడు ఈ సినిమా ప్రభాస్ గారి సినిమా అయిపోతుంది అంటారా? ప్రభాస్ గారిని ఎందుకు అడుగుతున్నాను నేను అనలేదు, మీరు కదా సార్ ఆడియన్స్ ఎవరైతే కాంట్రీ వాళ్ళు అడుగుతున్నారు కదా, వాళ్ళు చెప్తున్నాను. ఎందుకు వాళ్ళు అడుగుతున్నారంటే ఎందుకు అడుగుతున్నాను. ఇప్పుడు నేను స్పిరిట్ సినిమా ఆపేయమని చెప్పేసి నేను కేసు పెట్టినప్పుడు తప్పదు సార్. కొట్టుకోవడానికి వచ్చడానికి ఏముంటుంది అక్కడ? వాళ్ళ చేతులు లేక నా మాట వింటారా? కేసే. ఇంకా ఇప్పుడు నా సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ సినిమా రిలీజ్ అవుతుంది, నేను కేసు చేస్తాను. ఇప్పుడు దీనివల్ల ఎవరి సినిమా అవుతుంది సార్? ప్రభాస్ గారిదే కదా, ఫ్యాన్సే కదా. కొంచెం ఆలోచించండి. ఇప్పుడు ఆ సినిమా అయితే మీకు బాధ, నాకు బాధే. నా సినిమా ఎంత సార్, చిన్న సినిమా, నాకు తెలుసు నా సినిమా పరిస్థితి, నేను చిన్న సినిమా అని తెలుసు. కానీ ఇప్పుడు నేనేమంటే నా బాధ ఉంది, నేను మాట్లాడకపోతే కష్టం కదా, నేను మాట్లాడాలి కదా. నేను ప్రభాస్ గారి అడిగే సాయం ఏంటంటే సార్ ఒక్కసారి మీరు చెప్పండి వాళ్ళకి మా సినిమా వేరు అని, వాళ్ళ సినిమా వేరు అని చెప్పండి. మీకు మేము ఒక పక్క కూడా రాము, ఏదో ఒక మూల వెళ్ళిపోద్ది నా సినిమా. ఇప్పుడు ఈ మాట్లాడడం వల్ల వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఈ కామెంట్స్ పెట్టే పెద్ద వీళ్ళంతా పబ్లిసిటీ కోసం అన్నారు. పబ్లిసిటీ కోసం అంటే రేపు పొద్దున్న సినిమా రిలీజ్ ఓపిక మాకు లేదు సోమతి. పోస్టర్స్ ఉన్నాయి, 10,000 పోస్టర్లు ఇంట్లో ఉన్నాయి, క్యూబ్కు డబ్బులు కట్టాలి, 2-3 ప్రెస్ మీట్లు పెట్టారే బాబు. ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టినా కానీ ఏం ప్రయోజనం సార్? ఇంతమంది మాట్లాడుతున్నాం, ఇంట్లో మాట్లాడుతున్నాం కదా, స్పిరిట్ వచ్చేసి గొడవలు పెడుతున్నారు కదా. ఎక్కడైనా డేట్ చెప్పాను, రేపు మళ్ళీ సినిమా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాలి కదా, నేను మళ్ళీ దీనికోసం పబ్లిష్ చేసుకోవాలి కదా. ఆ సినిమాలో ఏ పాటలు బాగున్నాయో, ఏ ట్రైలర్ బాగుందో, ఏ ట్రైలర్ బాగుంది బయటకు వేసుకోవాలి కదా. ఈ డబ్బులు లేవు నా కాడ. ఈ పబ్లిసిటీ అంటే ఏం నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కొంచెం ఆలోచించాలి కదా. రేపు పొద్దున్న రిలీజ్ చేస్తానంటే అప్పుడు ఇది పబ్లిసిటీ స్ట్రెంత్. బట్ మీరు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మా సినిమా ద్వారా సందీప్ రెడ్డి వంగ మాకు ఇలా చేసి కోపంతో మాట్లాడారా? ఏం చేయమంటారు చెప్పండి? బతిలు ఆడుతున్నాను, విన్నాను, దానికి కామెంట్స్ పెట్టారు. వాళ్ళంత పెద్ద స్టార్స్ నిన్ను ఆడుకోవాలని లేదు. కరెక్టే, వాళ్ళ పెద్ద స్టార్సే. నా ప్లేస్లో మీరు ఉండండి. నువ్వు తింటున్న అన్నంలోనో నువ్వేదో కష్టపడి పొద్దు నుంచి పొద్దు దాకా నువ్వు కష్టపడి 1,000 రూపాయలు సంపాదించుకున్నావు. ఆ 1,000 రూపాయలు ఎవడో వచ్చేసి ఆడ పెద్ద తోపే, వాళ్ళ దగ్గర 1,00,00,000 రూపాయలు డబ్బులు ఉండొచ్చు, మంచి బెంజ్ కార్లో వచ్చేసి కొట్టి 1,000 రూపాయలు లాకెళ్తే నువ్వేమంటావు? నాకన్నా 1,000 రూపాయలతో పెట్రోల్ కొట్టించుకోవడానికా? నాకు అక్కడ 1,000 రూపాయలతో బిర్యానీ తినడానికి అంటావా? ఫోన్ వెళ్ళి అక్కడ అవసరం ఏమైంది, ఏదో లాక్కెళ్ళాలంటావా? కోపం, ఆవేదన, ఈ బాధ ఎవరో చెప్పండి సార్. ఈ మాట అంటే వస్తారేమో దయచేసి, అరే బాబు నాకెందుకు నీ పబ్లిసిటీ అంటారేమో,
అని చెప్పేసి మాట్లాడాను సార్. ఇప్పుడు నేను మాట్లాడే దాంట్లో తప్పు అయితే క్షమించండి రా బాబు అని చెప్తున్నాను. రా అన్న కూడా తప్పే. అదే క్షమించండి, నా బాధను అర్థం చేసుకోండి చెప్తున్నాను సార్. మీ ఛానల్ ఒకటి చెప్పండి, వాళ్ళకి క్షమించండి. మీరు అందరూ ఎవరైతే ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఉన్నారో, సందీప్ వంగ సార్ ఫ్యాన్స్ ఉన్నారో అందరూ క్షమించండి. ఇక్కడ మేము డ్రామాలు వేయట్లేదు, నాటకాలు వేయట్లేదు. మా ఊరు పెదారకట్ల వెళ్ళి చూస్తే ఇప్పుడు కనపడద్దు, అక్కడ పాకాలలో సంగటి అమ్ముకుండేది. అప్పుడు చెప్తాను సార్, వాళ్ళిద్దరిని చూస్తుంటే డ్రామాలు ఆడేవాళ్ళలాగా నాటకాలు ఆడేవాళ్ళలాగా లేరు. వాళ్ళకి ఈ వయసులో ఏం అవసరం సార్? ఇప్పుడు మీరు చెప్పే లెక్క ప్రకారం 1 కోటి రూపాయలు, 50 లక్షల రూపాయలు ఆస్తులు అమ్మేశారు, 50 లక్షల రూపాయలు బయట అప్పులు చేశారు. మొన్న ఇందాక ఆమె ఏమంటున్నారు, ఆ హోటల్ కూడా లేదు, ఇక్కడికి వచ్చి ఎక్కడో అడుక్కోలేదు సార్. వాళ్ళు చికెన్ షాప్లో అప్పు అయితే ఫోన్ చేసి చెప్తున్నారు సార్, డబ్బులు కట్టలేదంటే తిడుతున్నారు మమ్మల్ని. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎలా ముందుకెళ్లాలో అర్థం కాకపోవడం వల్ల వచ్చిన సమస్య. కానీ అమ్మా మీరు ఏడవద్దు, మీరు ఏడుస్తుంటే ఎట్లుందంటే మా అమ్మ సార్ ఇద్దరు రోజు గొడవ సరే మీకు చెప్పలేదు కదా సినిమా స్టార్టింగ్ అప్పుడు ఏం చెప్పానో, ఇప్పుడైతే రోజు గొడవ ఇద్దరికి. నీ వల్ల కదా నాకు బతికిదని, ఏమేమో నేను అందరికి ఎక్కువైనా నేను చేస్తానని. ఏం చేయమంటారు సార్? లేదు అంటే చిన్న లాజిక్ మీరు అన్నారు కదా ఇందాక ఆవేదనని, ఆయనది కూడా ఆవేదనే. ఆవేదన సార్. ఇక్కడ నాది బయట మాట్లాడుతున్న భార్య మధ్యలో వదలలేడు, అలా అని చెప్పి జీవితం అంతా రోడ్డు మీద పడితే ఆ బాధతో భరించలేడు. కానీ ఈ రోజుకి ఈ క్షణం కూడా ఆయన పక్కనే ఉన్నాడుగా. ఉంటున్నారు సార్, ఇప్పుడు వస్తున్నారు. ఎందుకంటే కట్టుకున్న భార్య మధ్యలో. ఇప్పుడు నేనంటే ఓకే సార్ మాట్లాడుతున్నాను, నీ వల్ల కాదని ఆయన బాధపడుతున్నాడు. రోజు వీళ్ళు పోదు అంట్లా మధ్యాహ్నం తెల్ల తీసుకెళ్ళి బయట కొద్ది నిమిషం వచ్చాను. మీరు ఒకసారి చూడండి సార్, మా బాధ ఏంటంటే ఒకసారి చూడండి. మీరు ఫస్ట్ రోజు చేసిన ఇంటర్వ్యూకి ఈ రోజుకి మొక్కలు కూడా చూడండి. ఏమో మీ అందరికీ నేను ఎక్కువైపోయాను, నా వల్లే కదా నేను దత్తాలి అని చెప్పేసి ఏమంటారు. ఏం చేయాలి సార్? ఆ వాటర్లు కూడా ఆగిపోయింది. మా పొజిషన్ అర్థం చేసుకోకుండా వీళ్ళు కామెంట్స్ పెట్టినప్పుడు ఆ కామెంట్స్ చదివాడు, తెలుగులో పెడతాను చదివాడు. వీళ్ళు అట్లా అడుగుతున్నారా డ్రామాలని. ఏం చెప్పాలి నేను? ఏం చెప్తా ఉన్నది చెప్పు, వాళ్ళ కర్మ, నేనేం చేయాలి? మేము డ్రామాలు అన్నోళ్ళు మా ఊరికి పోయి కనుక్కోమను. మేము ఎవరితో డ్రామాలు ఆడుతున్నామో మాకు డ్రామాలు బామాలు మాకు తెలీదు. మేము రూపాయి సంపాదించుకొని మా ఇష్టం కొద్ది మేము సినిమా చేసుకున్నాం. కాబట్టి ఎవడైనా నాకు ఆ మాట చెప్పినోడైతే నేను ఇక ఈసారి ఛానల్లో తిడతా కూడా. ఎందుకంటవా నన్ను ఇట్లా అంటాం ఎందుకయ్యా మరి చెప్పు. నాకు చాలా బాధ అవుతుంది. మనం చేసుకుంటే వాళ్ళని ఎవరు పెట్టమంటారు ఆ మాటలు? చెప్పు, నీకు బాగుంది ఆ మాటలు? ఈ రోజు కాదు నేను పక్కన వాడిని మనం చూడకపోతే మనం ఎట్ట కానొత్తాం? చెప్పు. ఇప్పుడు మా సినిమా మేము తీసుకున్నాం, మాకు ఎవడు తీయమన్నాడు, నీకెందుకు? ఇవన్నీ అవసరం కాదుగా వాళ్ళకి, అవునా? ఎందుకు తీయమన్నారు అని అడిగే హక్కు ఈ ప్రపంచంలో ఎవరికి లేదు కదా. సినిమా ఏ ఒక్కడి సొంతం కాదు. సినిమా తీసే హక్కు ప్రతి ఒక్కడికి ఉంది. సినిమాని ప్రేమించి సినిమాని ఇష్టపడి సినిమాని తీసే జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి సినిమా తీసే హక్కు ఉంటది. ఆ క్వశ్చన్ అడిగే హక్కు ఎవరికి లేదు. అడిగినరు మా సెల్లో, నేను విన్నా కాబట్టి ఇప్పుడు నేను అడుగుతున్నా. ఇప్పుడు నువ్వెందుకు తీయాలంటే ఇప్పుడు నువ్వెందుకు పువ్వు తినాలని నేను అడిగిన వాగుతావా? నేను నువ్వెందుకు తీయాలి సినిమా, నీకు ఇష్టం లేదు, నువ్వెందు వాళ్ళకా డబ్బులు నవ్వటానికి డ్రామాలు ఆడటానికి అని చెప్పారు కదా. మరి నువ్వెందుకు ఊరి మీద కూడా రోడ్డు మీద కూడా తిరగకూడదుగా? మరి నువ్వు మరి 2015లో మీరు సినిమా స్పిరిట్ స్టార్ట్ చేసుకున్నప్పుడు షూట్ కి వెళ్ళినప్పుడు 2021లో సందీప్ రెడ్డి వంగ వచ్చి ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తాడు. 2026లో రిలీజ్ అప్పుడు మనం టైటిల్ ఇచ్చి బేరసారాలు పెట్టి డబ్బులు కొట్టారు. 2015లో మీరు ఏమైనా ప్లాన్ వేసుకున్నారా? మాకేం తెలుసు అసలు వాళ్ళ సినిమా? అసలు మాకు ఈ రోజు కూడా వాళ్ళకి తెలియదు. మొన్న వాళ్ళు నోటీస్ ఇచ్చిన దాకా కూడా వాళ్ళ సినిమా చేస్తుండ్రు, ఈ పేరు వాళ్ళకు ఉందని మాకైతే తెలీదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో కామెంట్స్ వేరు, బయట జనాలు వేరు. ఆ కామెంట్స్ పెట్టేవాళ్ళు ప్రతి హీరోకి ఉంటారు అట్టంటి వాళ్ళు. వాళ్ళు అసలు ఫ్యాన్సే కాదు. బయట చూడండి. ఇప్పుడు అంటే మీకు తెలియదు కాబట్టి, మీకు ఒక ఐడియా రావాలి కాబట్టి, ఇండస్ట్రీలో మీకు ఒక చేదు విషయం ఎదురైంది. బట్ ఇండస్ట్రీ మొత్తం అది కాదు. సోషల్ మీడియా కామెంట్స్లో మిమ్మల్ని తిట్టే వాళ్ళు మాత్రమే ఫ్యాన్స్ కాదు. నిజానికి వాళ్ళు ఫ్యాన్స్ కాదు. ఒక చిరంజీవి గారి ఫ్యాన్స్ తీసుకున్నా, ఎన్ని సంవత్సరాలుగా సేవలు చేస్తున్నారు. ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తీసుకున్నా, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ తీసుకున్నా, బండి గారి ఫ్యాన్స్ తీసుకున్నా, అలాగే ప్రభాస్ గారి ఫ్యాన్స్ తీసుకున్నా. బయట వాళ్ళు కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి అన్నదానాలు చేస్తారు, రక్తదానాలు చేస్తారు. వాళ్ళు నిజమైన ఫ్యాన్స్, వాళ్ళు నిజంగా సినిమాని ప్రేమించేవాళ్ళు. సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళని పట్టుకొని నేను ఒక కామెంట్ కూడా చూశాను, మీ మొహాలు అలా ఉన్నాయి, సినిమాలు తీసే మొహాలు అని ఒక కామెంట్ పెట్టున్నాడు. వాడు ఫ్యాన్ కాదు. మేము కూడా అనేది వీళ్ళు కాదు, బయట తిరిగేవాళ్ళు, బయట తిరిగేవాళ్ళు మమ్మల్ని ఎంత అంటున్నారు కాబట్టి మేము వాళ్ళకి సమాధానం చెబుతున్నాం. మమ్మల్ని గురించి వాళ్ళు అనాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇప్పుడు ఏ ఒక్కడికి హక్కు లేదు మిమ్మల్ని. అది మా కష్టం. అది ఆ మాట అన్నందుకు మధ్యాహ్నం మేము అన్నం తినలేదు, మధ్యాహ్నం మా అన్నం నేను తినలేదు, నేను తినలేదు, ఆడు తినలేదు. మధ్యాహ్నం తినకుండా వచ్చి ఇక్కడ